హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చాలా ఈజీగా సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సేమియా ఉప్మా కోసం నేను ఒక బంగాళదుంప, ఒక టమోటా, 6 నుంచి 7 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా, బంగాళదుంపను కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాను. టమోటా, బంగాళదుంప అనేది కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ని వేసుకున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత మూతను తీసుకుని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ సేమియా వేసుకున్నాను. సేమియా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. సేమియా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.